స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. హయత్ నగర్లో యువతిపై లైంగిక వేధింపులు. పుట్టూరు మండలంలో పలు గ్రామాల్లో నిన్న ఈదురుగాలులతో కూడిన వర్షానికి నేలమట్టం అయిన మొక్కజొన్న మరియు జొన్న పంటలు. అడేపల్లి వైఎస్ఆర్ సెంటర్లో మురుగు కాలువ సమస్య. అధికారులు స్పందించకపోవడంతో స్థానికులు ఆగ్రహం. కొరుట్ల గాంధీ రోడ్డుపై స్కూటీ నుండి ₹1,00,000 ఎత్తుకెళ్లిన దొంగలు. పల్సర్ బైకుపై వ్యాపారి వెంబడింపు. చీరాలలో పేదలకు ఇంటి నివేశన స్థలం మంజూరు చేయాలనే డిమాండ్తో సిపిఐ వనిత పత్రం సమర్పణ. పేట శాసనసభ్యులు డాక్టర్ చిర్దాలవాడ అరవింద్ బాబు ఉపసభాధిపతిగా నియమితులైన కనుమూరి రఘురామకృష్ణరాజుకు శుభాకాంక్షలు. హయత్ నగర్ ప్రాంతంలో యువతిపై లైంగిక వేధింపులు, బ్లాక్మెయిలింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. గతంలో స్నేహితుడుగా ఉన్న విజయ్ ఆమెను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెపై లైంగిక వేధింపులు, ప్రేమించకపోతే ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇస్తా అని బెదిరింపులు జరిగినట్లు ఆరోపించింది. విజయ్ చేతిలో మరో 3 యువతులు కూడా మోసపోయినట్లు వెల్లడించింది. ఈ ఘటనపై పోలీసులు చర్య తీసుకుంటున్నారు. కాలేజ్ దగ్గరకు వచ్చి అక్కడ వచ్చి కొట్టిండు. పుట్టూరు మండలంలో పడిన ఈదురుగాలులతో కూడిన వర్షం రైతులకు పెద్ద ముప్పుగా మారింది. ఈ వర్షం కారణంగా పలు గ్రామాల్లో మొక్కజొన్న మరియు జొన్న పంటలు నేలమట్టం అయిపోయి దెబ్బతిన్నారు. గాలులతో వర్షం కురవడంతో పంటలు నేలపాలయ్యాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన వర్షం వల్ల పంట నష్టం ఎలా జరిగిందో ఇంకా పూర్తి అవగాహన లేకపోయినా రైతులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పల్లి వైఎస్ఆర్ సెంటర్లో గత 4 నెలలుగా మురుగు కాలువ సమస్యలు తీవ్ర రూపం దాల్చింది. కాలువలో గుర్రమంటున్న దుర్వాసన, దోమల సమస్యతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మున్సిపల్ కార్మికులు శ్రమిస్తున్నప్పటికీ శాశ్వత పరిష్కారం మాత్రం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఈ సమస్యపై స్పందించకపోవడంతో ప్రజలు నిరాశతో ఉన్నారు. కొరట్ల గాంధీ రోడ్లో స్కూటీ నుండి ₹1,00,000 ఎత్తుకెళ్లిన 2 దొంగలు. ఎస్బీఐ బ్యాంకు నుండి డబ్బులు డ్రా చేసుకున్న వ్యాపారిని పల్సర్ బైకుపై వెంబడించి స్కూటీ పార్కు చేసిన సమయంలో ఒక దొంగ అడ్డగించి మరో దొంగ చాకచక్యంగా డబ్బులు తస్కరించాడు. చీరాలలో సిపిఐ బాపట్ల జిల్లా కార్యవర్గ సభ్యుడు బత్తుల శామ్యూల్ రాష్ట్రంలో అర్హులైన పేదలకు పట్టణంలో 2, పల్లెలో 3 సెంట్ల స్థలం కేటాయించాలంటూ డిమాండ్ చేశారు. ఎస్బీఐ బ్యాంకు నుండి డబ్బులు డ్రా చేసి ఇంటి స్థలం కోసం వనిత పత్రాలు సమర్పించే కార్యక్రమంలో భాగంగా తక్కువ ధరల పరిమితి పెంచాలని, పేదలకు 5 లక్షల పరిహారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు మరియు ఇతర సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. స్థలాలు లేనటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారందరికీ